ఆ డౌట్ అనుమానాలని మీతోటి షేర్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నా. ఇక్కడ అసలు హెడ్లైనే అడుగడుగున నీరాజనాలతో సాగుతున్న నీరాజనాలతో, కానీ నేను నీరాజనాలతో అని చెప్పి విడదీసి పలికా. అర్థమైందా? నీరా అంటే సారా, నీరాజనాలతో సాగుతున్న అపూర్వ యాత్రను చూసి ఓర్వలేక సీఎం జగన్పై హత్యాయత్నం చేశారండి. వాసవి ఆన్లైన్ సర్వీసెస్. మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఇదండి ఫోటో. ఒకసారి ఫోకస్ చేసుకుంటే ఇది ఫోటో. ఇక్కడ చిన్న దెబ్బ తగిలింది, నో డౌట్. ఏదో ఆ సమయంలో దీపాలు ఆర్పారు, ఎందుకంటే కొంచెం చీకటి వచ్చింది, మరి కరెంటు ఏదో తగులుతాయని చెప్పి దీపాలు ఆర్పారు. లైవ్ కూడా ఆ క్షణంలో సాక్షి లైవ్ కూడా లేదు. అప్పుడు ఇక్కడ ఇలా అన్నాడు ఆయన. తర్వాత చూసాం వేరే ఛానల్లో ఎవరో తీసిన దాంట్లో ఇక్కడ ఒక చిన్న గీటు, రక్తం ఏమి కారిపోలా, గీటెడింది. మాకు సెకండ్ ఇచ్చేటప్పుడు కూడా కొంతమంది గీరేస్తే ఆ మాత్రం పడతాయి. సరే, కొంచెం పెద్దదే పడిందని అనుకుందాం. ఇది దీనికి ఎవడన్నా కుట్లేస్తాడా బాబు? చూడు నాయన వర్మ, చూడు, ఈ గీటుకి ఎవడన్నా కుట్లేస్తారా? జనరల్గా వేయరు. సరే, కనుకి తగలలేదు, కరతకి తగలలేదు, గురి చూసి ఆడు కొట్టాడా లేకపోతే గ్యాప్లో ఈయన చిన్న గీరుకున్నాడా అన్నది పక్కన పెడితే, ఈ ఫోటోలో ఇదంతా కమిలినట్టుగా కనుమూసాడు. కనుమూసాడు కదా దెబ్బ తగిలినప్పుడు. అదే సాక్షిలో ఇంకో ఫోటో వెళ్దాం. ఇక్కడ కన్ను నార్మల్, అంత మైల చుట్టూ ఏదో ఫోటో ట్రిక్ అని నాకు అనిపిస్తుంది. నాకు అనిపించిన భావాలను పంచుకుంటున్నా. మీకు ఏమైనా డిఫరెంట్ భావాలు ఉంటే పంచుకుందాం. ఇక్కడ కన్ను బాగానే ఉంది, చక్కగా పూర్తిగా తెరిచాడు, అలా సింబాలిక్గా ఇంతకుముందు ఫోటోలో మూసాడు. ఇక్కడ అంతగా కమల్లా. తర్వాత ఇంకో గంట అయింది, గంటన్నర 2 గంటలు అయింది అనుకున్నాం. ఆల్ నార్మల్, హాస్పిటల్లో చక్క నడిచి వచ్చేస్తున్నాడు బ్రహ్మాండంగా. ఇది పక్కన పెడితే ఆయన హత్యా ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత ఆయన పర్యటనని కొనసాగించి సింగనగర్ నుంచి గన్నవరం దాకా చేరుకుంటే అప్పుడు అక్కడున్న క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారు నాకు కూడా ఒకసారి ఇక్కడ ఏదో చిన్న కాయలాగా ఉంటే ఇప్పుడు 20 ఏళ్ళ క్రితం తొలగించడం జరిగింది. ఈజ్ అన్ ఎక్సలెంట్ డాక్టర్. ఇక్కడ ఒక డాక్టర్ గారు, బస్సులో రెడీగా ఉన్న ఒక డాక్టర్ గారు హరికృష్ణ గారు ఆయనకి ఓ ప్యాచ్ చేశారట. అక్కడికి వెళ్ళాక ఆ క్యాన్సర్ డాక్టర్ గారు అది తీసి ఇంకో ప్యాచ్ చేశారట. ఆ తర్వాత నిదానంగా ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే, నేను 2020 డిసెంబర్లో ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది నాకు. అప్పుడు నాకు మత్తు ఇచ్చే ముందు చూసా, 4-5 ఉన్నారు. ఒక మెయిన్ డాక్టర్ గారు, ఒక 4-5 ఉన్నారు. తర్వాత నేను మత్తులోకి వెళ్ళిపోయా. ఈయనకి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాక నిజంగా కుట్లు పనియో లేదో ప్లాస్టిక్ సర్జన్ తోటి కుట్లు వేయించారన్నారు. ఎందుకంటే తర్వాత మనకేం గీటు కూడా కనపడదు కదా, అందుకని ప్లాస్టిక్ సర్జన్తో కుట్లు వేశారని చెప్పారు. ఆ ఫోటోలో నర్సులు, అంటే మేల్ నర్సులు కానీ ఫీమేల్ నర్సులు కానీ
ఆ డాక్టర్లు కానీ సుమారు ఒక 18 మందిని నేను లెక్క పెట్టగలిగా. అంటే గ్రూప్ ఫోటో దిగారు 18 మంది. డాక్టర్లు అవసరం. ఓపెన్ హార్ట్ సర్జరీకే నాకు 5-6 ఆ గదిలో ఉంటాయి. ఎనస్థియాలజిస్ట్ ఉండాలి, సర్జన్ ఉండాలి, అసిస్టెంట్ సర్జన్, అందరూ కలిపినా కూడా 6. బట్ ఇక్కడ 18 నుంచి ఒక 20 మంది మరి కుట్లేసినట్టుగా ఈయన యాజ్ యూజువల్ చిక్కటి చిరునవ్వుతో ఓ 18 మందితో చికిత్స అనంతరం ఆయన ఫోటో దిగాడు. సో దీన్ని బట్టి అసలు ఇమ్మీడియట్గా ఘటన జరిగిన వెంటనే 5 నిమిషాల్లో పంగల్కర్ర వాడారని, అంటే క్యాట్ బాల్ అంటారు కదా, ఆ పంగల్కర్ర వాడినట్టుగా ఒక అభిప్రాయం వెలుబుచ్చారు. అంటే ఎక్కడో ఒక పంగల్కర్ర బహుశా వీళ్ళు ఒరిజినల్ డ్రామా ప్రకారం ఓ పంగల్కర్ర అక్కడెక్కడో వదిలేసి ఆనవాలుగా, అంటే ఆ కంగారులో వాడు పంగల్కర్ర ఆయనకి తెలుసు, భారతిరెడ్డి గారికి తెలుసు, వాళ్ళిద్దరూ తప్ప ప్రజలందరూ ఇది డ్రామా అనే అనుకుంటున్నారు. వాళ్ళిద్దరికీ కూడా అది డ్రామా అని తెలిసిన ప్రజలు నమ్మారని వాళ్ళు అనుకుంటున్నారని నేను అనుకుంటున్నా. డ్రామా అనే విషయంలో మటుకు ఇప్పుడు నేను చెప్పిన అంశాలు, ఒక Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి ఆ స్పాట్లో ఆయన ఆగుతాడు. అసలు నార్మల్గా బస్సులోంచి టిట్టి చూపుతాడు తప్ప అక్కడ ఆ సమయంలో 100 మంది బయట వాళ్ళు లేరు. ఆ సెక్యూరిటీ వాళ్ళు తప్ప నిజమైన జనం 100 మంది కూడా లేరు. ఆ సమయంలో బయటకు వచ్చి టిట్టి ఎందుకు ఊపుతాడు? ఊపాడు. అంటే ఒక స్పాట్ని డిసైడ్ చేసుకున్నారు. ఆ స్పాటు ఎందుకంటే కొట్టాడు అంటే, గురి చూసి కొట్టాడు అంటే అక్కడ ఏమీ లేకుండా ఉంటే కుదరదు. కాబట్టి ఒక ఇల్లున్న ప్రాంతంలోనే ఒక దండ ఏర్పాటు చేసుకుని గజమాల ఏదో వేశారు. ఒక్కడికి ఎలా తగిలింది? ఏదో 2-3 రాళ్ళు వేసుంటే ఇంకొకటి కూడా తగిలి ఉండాలి కదా. అంటే ఇంకొకటి ఎవడో అయితే మరీ చీప్గా ఉంటుందేమో అని వెల్లంపల్లి గారికి కన్ను కింద తగిలిందంట. వెల్లంపల్లికి కూడా ఇక్కడ తగలలేదు, ఇంకెక్కడ తగల. ఇక్కడ తగిలితే మరీ నాటకంలో ఉంటుంది. అలాగని కన్ను అంటే నిజంగా ఏదైనా కన్ను చెతకు కొట్టేస్తే అడిసి తుక్కైపోతాడు. అందుకని చెప్పి కన్ను కింద ఇక్కడ బ్లడ్ గిడ్డు డ్రామా కూడా ఆళ్ళ ఏదో తగిలేసిందని చెప్పాడు అంతే వెల్లంపల్లి గారు. సరే తప్పదు, ఆయన అక్కడ పోటీ చేస్తున్నాడు కాబట్టి. సో ఆయన కూడా తగిలిందంటే ఎంతో కొంత సింపతి ఉంటుంది. సో రాష్ట్ర స్థాయిలో ఆయనకి, బెజవాడ సెంట్రల్ స్థాయిలో ఈయనకి, వాళ్ళిద్దరికీ తగిలినాయి, వేరే వాళ్ళకి తగల. సో నాని ఇలాంటి డ్రామాలు యాక్సెప్ట్ చేయడు, కేసినేని నాని. సో కాబట్టి నాకు వద్దులేరా బాబు, అదేదో మీరే ఆడుకోండి ఈ డ్రామాలో, లేదా పుచ్చుకునేప్పుడు నిజం చెప్పేస్తాడు, ఉన్నది మాట్లాడేస్తాడు నానిగారు. సో అంచేత ఈ డ్రామాకి నానికి ఆయన పాత్రధారి కాదలుచుకోకూడదు అని అనుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అయితే రాళ్ళు వేస్తే బోలు మంది తగులుతాయి. కరెక్ట్గా జగన్కి వేసిన రాయి జగన్కి, ఎల్లంపల్లికి వేసిన రాయి ఎల్లంపల్లికి, సీఎం క్యాండిడేట్కి ఎమ్మెల్యే క్యాండిడేట్కి 2 రాళ్ళు వచ్చాయి. మరి సింబాలిక్గా సెక్యూరిటీ మీద కూడా 4 రాళ్ళు వేయచ్చు కదా. నిరసన చెప్పులు వేయటం ప్రజల హక్కు అని చెప్పి అప్పుడు డీజీపీ చెప్పాడు. మరి ఇప్పుడు ఏమన్నా ఈ కొత్త డీజీపీ గారు నిరసనగా రాళ్ళు వేయటం ప్రజల హక్కు అని అంటాడా? అనలో. ఎందుకంటే ఆయన్ని ఈయన నియమించాడు కాబట్టి అలా అనలేడు. బట్ ఏదేమైనా నా ఉద్దేశంలో త్వరలో 1-2 రోజుల్లో ఈ డీజీపీని, ఈ సిఎస్ని మారుస్తారనే నా భావన. చూద్దాం ఏమవుతుందో.